అందరూ ముందుకు వెళ్ళాలి. చాలా 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 ధన్యవాదాలు అల్లకమ్మ గారికి. మన ముఖ్యమంత్రి గారి తరఫున మేము పిలవగానే మాకు అభివృద్ధిగా ఇచ్చేసినటువంటి అందరూ గట్టిగా గట్టిగా మన వేరే వాళ్ళు ఈ కార్యక్రమం ఇంత జరుగుతుందంటే మనకి ఎవరంటే కారకులు ముందుగా మన అల్లకమ్మ గారు ఎప్పుడు లేని విధంగా జరుగుతుంది. గట్టిగా చెప్పండి పెట్టండి. గట్టిగా మన అభివృద్ధిని గౌరవించారు కాబట్టి గట్టిగా చెప్పండి. నా తరఫున మా మిత్రమండలి గారి తరఫున అక్క ఎట్లా తిరిగాక వజ్రభాయ్ జలకట్ మా జై ఈ సంవత్సరం 2024 సంవత్సరము ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని, అలాగే ఏ గొడవలు ఏ మందిరాన్ని చేయకుండా మంచిగా జరుపుకోవాలని మన ఈరోజు ఘన స్వాగతం పలికిన 4వ వార్డు మా ఫ్యామిలీ మొత్తం ఈరోజు అందరూ బాగుండాలా, అందరూ వచ్చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మన ఆధారపడిన ప్రతి మొత్తానికి ఈ 2024 సంవత్సరము వాళ్ళకి సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతూ, నాకు ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ ఈ విధంగా సన్మానం చేసినందుకు మా ఫ్యామిలీ వర్కర్లందరికీ ఇంకొకసారి వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ ఫస్ట్ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మల్లికమ్మ గారు ఇంద్రానగర్లో వినాయకుని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఇంద్రానగర్లో రావడం చాలా మాకు సంతోషకరమైంది. ఎందుకంటే ఆమె ఇక్కడ చాలా విగ్రహాలకి డొనేట్ చేసింది. డొనేట్ చేయడం చెప్పకూడదు, కానీ ఆమె బాధ్యతతో వచ్చింది. ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. వచ్చి ఇక్కడ మాకు వినాయక్కి ఆరతి ఇవ్వడం కానీ, మా ప్రజల్ని ఇంద్రానగర్ ప్రజల్ని మాట్లాడడం కానీ చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆమెకి స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మన మీటింగ్ చేసింది ఇంద్రానగర్లో. ఆమె సార్ దగ్గర చాలా మాట్లాడింది. ఏం మాట్లాడిందంటే, ఇంద్రానగర్లో చాలా కష్టాలు ఉన్నాయి సార్, ఇక్కడ బాత్రూమ్లు కానీ లేడీస్ చాలా ఇబ్బంది ఉన్నాయి, రోడ్లు డ్రైనేజీలు అన్నీ చాలా సమస్యలు మాట్లాడింది. ఎందుకంటే ఇంద్రానగర్ మీద చాలా కేర్ తీసుకుంటుంది ఆమె. ఇంద్రానగర్లో ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఆమె కేర్ తీసుకుని ఎమ్మెల్యే సార్తో మాట్లాడడం జరిగింది. కొంతమంది ఆమె గురించి చెడు మాట్లాడుతున్నారు. ఈ టైంలో మాట్లాడకూడదు, బట్ మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఆమె గురించి చెడు మాట్లాడుతున్నారు. ఆ పార్టీ టీడీపీ నుండి వైసీపీ నుండి బీజేపీ అంటున్నారు. ఆమెకి ఏ కేడర్ లేదు, టీడీపీలో లేదు, వైసీపీలో లేదు, బట్ ఇప్పుడు కూడా లేదు. కానీ ఆమె కర్తవ్యం ఏమంటే ఏదో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం బలంగా ఉంది కాబట్టి ఆమె ఎక్కడైనా వెళ్ళి ప్రజలకు సేవ చేయాలని చాలా ఆతృతగా ఉంది. ఆమె సంకల్పం అలా ఉంది కాబట్టి ఎవరు ఆమెను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజాసేవ చేయాలని ఎవరికైనా ఉండొచ్చు, ఆమెకి ఏం తినడానికి లేదు అనేది ఏం కాదు. ఆమెకు ఒక సంకల్పం అనేది ఉంది. ఏముంది, ప్రజాసేవ చేయాలి ఆదోన్లో అని. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రత్యేకంగా కోర్టు కూడా
అసెంబ్లీ తీర్మానంలో కూడా తప్పుగా అనుకోని చోటు కల్పించాలంటే మన ఆదోన్లో ఈమె ఉండడం మన అదృష్టం. మన అదృష్టం ఏంటంటే ఆమె ప్రజలకు సేవ చేయాలని చాలా సంతోషంగా పడుతుంది. కాబట్టి మనం చాలా సంతోషించాల్సింది. ఎవరైనా కామెంట్ చేసేవాళ్ళు ఆలోచించి ఆమెను కామెంట్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, వాళ్ళకి వేడుకుంటున్నాను కూడా. నా పేరు నరసింహ, ఎంఆర్పిఎస్. ఈరోజు ఇందిరానగర్ రావడం జరిగింది. ఇక్కడ ఇందిరానగర్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఈ సంవత్సరము అంటే 2024 సంవత్సరం వినాయక చవితి వచ్చింది గొప్పగా మనకి. అలాగే మన ఆదోని నియోజకవర్గంకి వినాయకుడు ఎలాగైతే వచ్చాడో మనకి దైవంతో సహా మనకు అలాగే మన బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు వచ్చారు. మన కష్టాలు ఏదైతే శివుని కుమారుడు మన విఘ్నేశ్వరుడు వచ్చి ఇక్కడ ప్రజల కష్టాలు ఎట్లయితే తెలుసుకొని వెళ్తాడో ఆ విధంగా మన కష్టాలు తెలుసుకోవడానికే మన పార్థసారథి రావడం జరిగింది. కాబట్టి మన కష్టాలు ప్రతి ఒక్కరి కష్టాలు ఆయన తెలుసుకొని ఆయన చేస్తాడని చెప్పేసి మనసు పూర్తిగా ఆయన చేస్తాడని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇంకొకటి, మీ ఏరియాకి మొన్న రావడం జరిగింది. వచ్చి అమ్మ మీకు ఏం సమస్యలు ఉన్నా సమస్యలు నా వారికి తీసుకోవాలంటే నేను తీర్చి పెట్టాలని చెప్పాడు. అలాగే ఖచ్చితంగా అన్న మాట ఇచ్చిన తర్వాత మడమ తిప్పుడు ఖచ్చితంగా చేసి చూపిస్తాడని మా పార్థసారథి అన్న గారు. అలాగే వినాయకుడు ఆశీస్సులు మన ప్రజలకి, ఆదోని నియోజకవర్గం ప్రజలకు, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు ఇంద్రనగర్ ప్రజలకి. అమ్మ రావడం మనకు ఎంతో సంతోషకరం. ఇట్లాంటివి ఇంకా ఎన్నైనా జరుపుకోవాలని, నెక్స్ట్ సంవత్సరంగా ఎన్నో పెద్దగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు బీజేపీ నాయకుడు, టాన్ సెక్రటరీ బీజేపీ.